నమస్కారం, సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. సినిమాలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలవాలి. ప్రముఖ సినీ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ అభిభాషణ. శిథిలావస్థకు చేరుకున్న ప్రగతి భవన్, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగులు. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. నిర్లక్ష్యపు జబ్బుతో బాధపడుతున్న రిమ్స్ వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంతో నరకయాతన పడుతున్న రోగులు. రిమ్స్ ఉన్నతాధికారులను సిబ్బందిని శాపనార్థాలు పెడుతున్న ప్రజానీకం. సంప్రదాయ కళలపై ప్రేక్షకులలో మక్కువ పెంచేందుకే సంగీత సాహిత్యాల మేళవింపుతో తాను చిత్రాలను తీసినట్లు కళా తపస్వి కె విశ్వనాథ్ అన్నారు. సినిమాలు మన సంస్కృతికి ప్రతీకలుగా వెలగాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారి ప్రథమ వార్షికోత్సవంలో సినీ దర్శకులు కె విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన్ని సంస్థ పక్షాన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సినీ మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు, నాట్యావధాని డాక్టర్ దారా రామనాథ శాస్త్రి, సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచల్రావు, విజిలెన్స్ సిఏ వేలమూరి శ్రీరామ్, డీఎస్పీ జి శ్రీనివాసరావు, వ్యాపారవేత్త గూడ రామమోహన్, బోనాల్ రామగోపాల్ రెడ్డి, ఎస్బీఐ ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ గంగినేని ఆంజనేయులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి, వి శ్రీనివాసరావు, కవర్తపు శ్రీనివాసరావు, నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ నిర్వాహకులు ఎస్వి శివకుమారి, ఎస్వి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎంతో మంది చూస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఒక్కొక్క రంగాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వ్యక్తుల్లో మన విశ్వనాథ్ గారు, ఆయన ఈ తరానికే కాకుండా పాత తరానికి కూడా ఎప్పుడు కూడా ఆయన చిరస్థాయిగా ఆయన నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ విశ్వనాథ్ గారిని పెంచుకోవడం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి తీసిన సినిమాలు కూడా ఈ రోజు చూస్తున్నా కూడా అది కొత్త రకంగానే ఉంటుంది. ఈ రోజు యువత చిన్నపిల్లలు కూడా ఆయన సినిమాలు చూడాలన్నా కూడా ఈరోజు కొత్త తరానికి అప్పట్లోనే తీసిన సినిమాలు కూడా ముందు తరానికి అందరికీ ఉపయోగపడేట్టు సమాజానికి పనికొచ్చే విధానం. విశ్వనాథ్ గారి పక్కన ఈరోజు నేను కూర్చొని ఈరోజు ఆయన గురించి చెప్పడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అలాంటి మంచి మనిషి, అలాంటి పెద్దలు ఈరోజు ఆయన పక్కన కూర్చున్న అదృష్టం కూడా నాకు దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా అలాంటి వ్యక్తిని ఈరోజు మన జిల్లాకు సంగీతం గంతుపాలకు రకరకాల సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక సాంప్రదాయికాన్ని తమ జీవితంలో పెడుతున్నటువంటి అలాగే సాంప్రదాయ నాట్యం తన
చేతులు అడ్డుపెట్టి కాపాడుతున్న ఈ చిరంజీవి నేను తీసిన అన్ని సినిమాలు కూడా ఒకటే క్యారెక్టర్తో ఉంటాయి. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమకూర్చే సినిమాలన్నీ ఇదే కానీ వీటిలో చాలా మంది నన్ను అడుగుతుంటారు, మీకు విసుగుంటుందా, మాకు విసుగుగా ఉంది, ఎంతమానం ఇదే సినిమాలు ఉంటే క్యాన్వాస్ ఉంటే మార్చురా. అందరికీ ఒకటే వినము. ఆ రోజున ఒక శంకరాభరణం, ఆ రోజున ఒక సాగర సంఘం, ఆ రోజున ఒక స్వాతంత్ర్యం లేదా ఒక శృంగలయం లేదా ఒక స్వాతంత్ర్యం పిల్లలు వేయడానికి గిరాకీ పెరిగిందట. అదేవిధంగా మరి విశ్వనాథ్ గారు నృత్య ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాలు, పాశ్చాత్య రీతులతో మరి మన సంస్కృతి సాంప్రదాయాలు కాకావెంటలు అవుతున్న దశలో వారు తీసినటువంటి సినిమాల ప్రభావం వల్ల మరి ఎంతో మంది కొత్తగా నృత్యాన్ని నేర్చుకొని, సంగీతాన్ని నేర్చుకొని మరొక తరాన్ని ఈ యొక్క కళలకి దగ్గర చేశారు. అట్లనే ఈ కోవలోనే శివకుమారి గారు మరి ఇంకొక తరం పాటు ఈ చిన్నారులందరికీ ఈ కళలు నేర్పించి, ముఖ్యంగా విశ్వనాథ్ గారి గురించి నేను ఎక్కువ చెప్పాను. మీ అందరికీ తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుంటుంది. శంకరాభరణం మీ అందరికీ తెలుసు. శివుడి యొక్క ఆభరణం తత్వం. అది లేకపోతే పరమేశ్వరుడిని మనం ఏ విధంగా గుర్తుపట్టలేము. శంకరాభరణం సినిమా లేకపోతే తెలుగు సినిమా, భారతీయ సినిమా, ప్రపంచ సినిమాను కూడా మనం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి మనకు. ఈ వయసులో కూడా ఈ కళానికేతన్ విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహిస్తారు. వాటిలో ప్రప్రథమంగా గణపతి కౌతం అనేటువంటి విఘ్నేశ్వర ప్రార్థన నిర్విఘ్నంగా మన కార్యక్రమాలు కొనసాగాలని గణపతిని ప్రార్థిస్తూ విద్యార్థులు పార్లమెంట్లో సీట్ కోసం అప్లికేషన్ చేసి ఆ విలువని రిజిస్ట్రేషన్ కాలేజీలో చేర్చి వాటిని సాగి కట్టులో పెట్టుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వారిని విమానంలో అమెరికా ఎక్కించేదాకా ఏ తల్లిదండ్రులు ఇవ్వాలంటే పోగలుగుతుంది. ఈ కాలువనే వాళ్ళు ఎవరిలో ఉంటే నాతో చెప్పండి, నేను వాదించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మధ్య ఎవరితో నేను మాట్లాడినా అజరామరమైన ఆడిముత్యాల లాంటి చిత్రాలను రూపొందించిన మీ దర్శకత్వ ప్రతిభ అనన్య సామాన్యం, అపూర్వం, అపురూపం. మీ ప్రతి చిత్రం ఓ కళాఖండం, ఓ సంగీతామృత భాండం. తెలుగు సినీ జగత్తులో మీలో స్వర్ణ శకం. ఈ రోజున వారిని సినిమాలో డైరెక్షన్ మాత్రమే చూసాము, పత్రికల్లో ఎన్నో కార్యక్రమాలు చూసాము, కొన్ని లక్షల కార్యక్రమాలు ఆయన జీవితంలో. కానీ ఈ రోజు నాకు దేవుడు దిగి వచ్చాడా ఇక్కడ. ప్రతి వారం రోజులకు ఒక పర్యాయం పంట రుణాల జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ బ్యాంకర్లను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ అనుకూలంగా ఉన్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోవడం పట్ల సుజాత శర్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన ఇన్సూరెన్స్ పథకం ప్రతి ఖాతాదారునికి ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యానవన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాను అందజేయాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, ఎల్డీఎం నరసింహారావు, నాబార్డు ఏజీఎం జ్యోతి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 16 crores, achievement achieving 86.99 all conditions in many areas of the nation. Crores has against the Grameen Bank is having 385 crores. Yes. Then these two shall, in fact, SBI shall come at the top of 981 crores. And the performance is extremely poor. Very less. The reporting is done. Then SBI reporting is poor, accounting is poor. What you have reported, what you have done, how you have done. In your
That is the target of procedure. మీరు SBI is one of the lowest, and that has pulled down the performance of entire district. If you go to total priority sector lending also, 981 crore unte. In fact, 982 crores undi. Just distraction for we have taken Only 2 cents. No. That was personal. చాలా మంది వచ్చేస్తున్నారు. గ్రాంట్స్ దగ్గర శాంక్షన్ ఉంది, బ్యాంక్స్ హామీ ఇచ్చారు. అఖిల భారత అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో భూసేకరణ చట్టం సవరణల ఆర్డినెన్స్ పర్యవసానాలు అనే అంశంపై విశిష్ట సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రొఫెసర్ కెఎస్ చలం పాల్గొన్నారు. ఇంకా ఈ సభలో హనుమారెడ్డి, ఎస్డి సర్దార్, షంషేర్ అహ్మద్, బివి సుబ్బారావు, ఎం వెంకయ్య, సింగయ్య తదితరులు పాల్గొన్నారు. మానవ కళ్యాణం కోసం మనము దిన రక్తం ఎంతో రణరక్కసి తలాలను లేదంటే దాన్ని విత్డ్రా చేసుకోవడం అటువంటి పరిస్థితులు జరిగినాయి. కానీ అదే చట్టానికి చేర్పులు, మార్పులు, కూర్పులు అని చెప్పని అంటూ 3వ తడవ ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేసి ఇవాళ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించే పరిస్థితికి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ దిగదా అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఒకే ఒక మాటతో ముగిస్తాను మిత్రులారా. ఇంత తొందరపాటు ఈ ప్రభుత్వాలకు ఎందుకు? మనం 5 సంవత్సరాలు పరిపాలించమని ఓటు ద్వారా వారికి ఇచ్చినటువంటి, మీరైతే అధికారం అంటారు, నేనైతే అది కాంట్రాక్ట్ అని. మా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్స్ కి మైనింగ్ పట్టుకుపోయి మమ్మల్ని డిస్ప్లేస్ చేస్తున్నారని వాళ్ళ సమస్య. మా విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కోస్టల్ రెగ్యులేషన్స్, జోన్ రెగ్యులేషన్స్ అవి కాకుండా చేసేసి మమ్మల్ని అందరినీ డిస్ప్లేస్ చేస్తున్నాడు వాళ్ళ సమస్య. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ కార్బన్ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి బిఎస్ఎన్ఎల్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మా ఏపీ, తెలంగాణ స్టేట్లో 3 నగరాల్లో మొట్టమొదటిసారిగా వైఫై టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్. అలాగనే నైట్ ఫ్రీ కాలింగ్ ఆఫర్ కూడా ల్యాండ్లైన్ ద్వారాగా ప్రొవైడ్ చేస్తున్నాం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ నుండి ఏ నెట్వర్క్ అయినా సరే కాల్ చేసినట్లయితే ఉచితంగా మాట్లాడుకునే అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ కల్పిస్తున్నది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగనే ఫ్రీ రోమింగ్ పాన్ ఇండియా ఆఫర్ కూడా ఈ నెల 8వ తేదీన లాయర్పేట సాయిబాబా మందిరంలో భువన విజయం సాహిత్య రూపక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్ కు పునఃస్వాగతం. పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలుపరిచే సంక్షేమ పథకాల అమలు కోసం పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాన్ని అప్పటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా 1983వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రగతి భవనంగా నామకరణం చేసిన ఆ భవన సముదాయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రగతి భవనంపై సత్య న్యూస్ స్పెషల్ ఫోకస్. 1983లో ప్రారంభమై నేటికి 35 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న ప్రగతి భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది. అందులో సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం, వాటి అనుబంధ కార్యాలయాలు ప్రగతి భవనంలో నడపబడుతున్నాయి. ఒంగోలు నగరం అభివృద్ధి చెందుతుందన్న సంకల్పంతో ప్రభుత్వ భూమిలో ఈ ప్రగతి భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. అదలా ఉంచితే సంవత్సరాలు గడిచే కొద్దీ సంక్షేమ ఫలాలు పొందే లబ్ధిదారులు అప్పటికంటే ఇప్పటికి 10 రెట్లు పెరిగారు. వారికి సంబంధించిన దస్త్రాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి వాటిని భద్రపరిచేందుకు కేటాయించిన గదులు నిండిపోయి కార్యాలయాల సిబ్బంది మధ్యకు కూడా వచ్చి పడుతున్నాయి. ఓపెన్ చేసిన శిలాపాఠం ఉంటుంది. 2 రోజులు వర్షం పడితే మేము మాత్రం ఈ కింద బ్యాచ్ మాత్రం ఎస్సీ కార్పొరేషన్ నుండి మూల వాళ్ళు అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడికి అది ఖాళీగానే ఉంది, ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు వస్తాయి.
కింద మేము ఇక్కడ అసిస్టెంట్ పీసీ వెల్ఫేర్ ఆఫీసు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసు. మేము కూడా 2 రోజులు నీళ్ళు 7 దాకా వచ్చేస్తాయి. మేము రావడానికి లేదు, వచ్చినా కూడా నీళ్ళతో చేసేది. డెవలప్మెంట్ ఆఫీస్ ఫండ్ ఏమో అది ఎవరో మాకు తెలియదు అసలు దీనికి రిపేర్ కానీ వాటికి అసలు రిపేర్ చేసిన పాపం లేదు సార్. 89, 88 నుంచి 89 ఓపెన్ చేసిన కాడి నుంచి దీనికి రిపేరే లేదు. రూముల్లో ఆఫీసర్స్ మారినప్పుడు వాళ్ళ గ్రౌండ్ ఇది ఫ్లోరింగ్ ఈ లోపల కలర్స్ అవి మార్చుకున్నాను కానీ బిల్డింగ్ పరంగా అసలు మొత్తం ఆఫీస్ వాటిలోనే ఏదో చేయించుకున్నారు కానీ అసలు మామూలుగా అయితే లేదు. బిల్డింగ్ మొత్తం 2 రోజులు సెలవే ఇక్కడ దాకా వచ్చేస్తాయి నీళ్లు. ఆ స్టార్టింగ్ రోడ్డు కాడ నుంచి ఆ క్యాంటీన్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా నీళ్లు వచ్చేస్తాయి. ఇంకా మేము వచ్చి చేసేది ఇంతకంటే మంచి చోట చాలా ఉంటాయి. ఇక్కడ మా ఆఫీస్ లోకి వచ్చింది ఒక రోజు వెనక కిటికీ ఉంటే ఆ కిటికీ నుంచి ఎడదాకా వచ్చింది. మేము ఫ్లోరింగ్ బాగా చేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ తీస్తే ఇవన్నీ ఇన్ని కాంపౌండ్లు ఇక్కడే ఉన్నాయి. నేనే కూర్చుంటాను, ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఫ్లోరింగ్ బాగా చేయించుకున్నాం. ఇన్ని కాంపౌండ్లు ఉన్నాయి. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తిరుగుతుందో అది ఎట్లా దేవుళ్ళు మన ఆఫీసులో వచ్చి అది ఫ్లోరింగ్ చేయించు. అది నా పరిస్థితి అయితే ఆ వెనక కిటికీ ఉంది, ఆ కిటికీలో నుంచి ఎడదాకా వచ్చేసింది. ఇట్లా చూసి అరవంగానే ఇంకా వెళ్ళిపోయి అనుకున్న కిటికీలో నుంచి వెళ్ళిపోయింది. అది వెనక భయంకరంగా అటు అంటే ఖాళీ చేసేవాళ్ళు. ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఖాళీ చేశారు, ఆడపోయారు. పాత సార్ అప్పుడు దూరాల చుట్టూ కట్టారు, డెవలప్ అసలు సంవత్సరాలు ఒక్క నయా పైసా పెట్టాల. చిమ్మటానికి కూడా ఇంత పెద్ద డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఇద్దరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు పెడితే శుభ్రంగా చిమ్మి ఏ రోజు తాలు పెడితే శుభ్రంగా నీట్గా అయింది. అది కూడా లేదు. ఒక్క అవుట్ సోర్సింగ్ పెట్టి రోజు శుభ్రంగా చిమ్ముతా ఉంటే బాగుండదు. ఏమి లేదు. 2 రోజులు వారికి ఎంత సాకిరాలు చేస్తారు అవుట్ సోర్సింగ్ కూడా 5,000, 6,000. అవును సార్ దీనికి నిధులు కేటాయించిన దీనికి ఏమన్నా బాగు చేస్తానికి కానీ హెడ్ ఆఫీస్ పెట్టి ఎండీకి మేనేజింగ్ డైరెక్టర్ పర్మిషన్ తీసుకొని పెట్టారా సార్? దీనికి 2 lakhs మీ ఆఫీసర్కి శాంక్షన్ అయినాయా? శాంక్షన్ అయితేనే ఈ బిల్డింగ్లో హ్యాపీ గోడౌన్ ఎంత డౌన్ అది హైట్ తర్వాత బాగా చేయొచ్చు ఆఫీస్. ఈ మధ్య ఆర్టీఐ ద్వారా సమాచారం కావాలనే వారు ఎక్కువవుతున్న కారణంగా వారికి కావలసిన సమాచారాన్ని అందించేందుకు పాత దస్త్రాలను తీయాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంచితే కాలం గడిచే కొద్దీ భవన సముదాయం శిథిలావస్థకు చేరడం మూలాన చుట్టూ చెట్లు చెత్త పేరుకుపోవడం వల్ల తేళ్లు పాములు కార్యాలయాలకు వచ్చి ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు 2 రోజుల పాటు వర్షం పడిందంటే 4 రోజులు ఉద్యోగులు సెలవు పెట్టాల్సిందే. పెండింగ్ వర్క్ మిగిలి ఉంటే ముఖ్యంగా మహిళా ఉద్యోగులు రాత్రి సమయాల్లో పని ముగించుకుని ఇంటికి చేరాలంటే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. నెర్రెలు బారిన కార్యాలయంలో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తారు మీరు? కుప్పం నుంచి రోజు వస్తూ ఉంటారు కదా. రేపు ఎప్పుడన్నా వర్షాలు పడ్డప్పుడు కానీ రాత్రుల టైంలో ఆఫీసర్స్తో పాటు వాళ్ళకి ఏదైనా మీకు వర్క్ అందించాల్సిన పని ఉంటుంది, లేట్ అయిపోతుంది. మీరు కుప్పం నుంచి ఎడదాకా వచ్చినప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? కష్టంగానే ఉంటుంది అయ్యా. వర్షాలప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, బాధలు పడతా వస్తూ ఉంటాం. ముఖ్యంగా బాత్రూమ్లు లేవంటున్నారు. లేవయ్యా, బాత్రూమ్ లేవు. దగ్గరలో ఉంటే బాగుండాలని అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా. అది ముఖ్యంగా
ఇక్కడ వచ్చేటువంటి ఉపకార వేతనం మంజూరు కొరకు ఏదైనా సమస్యలు ఉంటే వచ్చేటువంటి విద్యార్థులు కొంచెం ఆఫీస్ అవర్స్ దాటిన వెంటనే ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఎంతో సుదూర ప్రాంతం నుంచి వస్తారు. వాళ్ళ సమస్యలు వెంటనే తీర్చడానికి ఇక్కడ ఏదన్నా లేట్ అయినట్లయితే ఇది ఊరికి దూరంగా ఉన్నందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. అలాగే మరి ముఖ్యంగా ఈ ప్రగతి భవన్కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేనందువల్ల మరియు టాయిలెట్లు కూడా రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేనందువల్ల టాయిలెట్లు ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా ఉండిపోయినాయి. మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ టాయిలెట్ల వల్ల లేనందువల్ల సిబ్బంది, ముఖ్యంగా మహిళా సిబ్బంది చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ విషయంలో మరి మేము మా అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేనందువల్ల ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు కొద్దిగా గమనించి ఇక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించి ఈ మరుగుదొడ్లు ఉపయోగంలోకి తెస్తే అందరికీ అటు లబ్ధిదారులు, ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లబ్ధిదారులకు కానీ అలాగే ఇక్కడ పనిచేసే సిబ్బందికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. మన భవనంలో అన్ని వసతులు కల్పించి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ డిఆర్డిఏ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ 3 డిపార్ట్మెంట్లు కానీ ఎంతోమంది నెట్ సెంటర్లకు ఉపయోగించుకోవటం, సర్టిఫికెట్స్ కోసం మీ సేవాకి వెళ్ళటం ఇటువంటి అవసరం ఉన్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఒక మీ సేవా సెంటర్ బ్రాంచ్ని కనుక ఇక్కడ పెట్టేసేస్తే కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉంది. ఒక బిల్డింగ్, ఒక చిన్న రూమ్ లాంటిది కట్టి ఒక నెట్ సెంటర్ పెట్టి దాంట్లో మీ సేవా సెంటర్ లాగా పెడితే ఈ సర్టిఫికెట్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి విద్యార్థులందరికీ కూడా సౌకర్యం ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేసి వీటందరినీ మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేసి ఈ ఫెసిలిటీస్ అన్ని ఆడ ప్రొవైడ్ చేసుకునే దానికన్నా కూడా తక్కువ మార్గంలో ఈ విధంగా కూడా చేసినా కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కావాల్సినంత ప్రభుత్వం ఉన్నది కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఒక 10 పబ్లిక్ టాయిలెట్స్ పెట్టి దానికి రన్నింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కార్యాలయాల్లోని స్లాబు, పెచ్చులు ఊడి పైనబడిన సందర్భాలు చాలా ఉన్నాయని ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటున్న నేపథ్యంలో లబ్ధిదారులు అక్కడి నుండి ఒంగోలు సెంటర్కి రావాలంటే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని మీ సేవా సెంటర్ను ఒకటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో పనిచేసిన అనితా రాజేంద్ర, విజయ్ కుమార్లు ప్రగతి భవనాన్ని పరిశీలించి మరమ్మతులకయ్యే ఖర్చుల అంచనాల వ్యయాన్ని తయారు చేయాలని సూచించినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా అధికారులు ప్రగతి భవనాన్ని ఆధునీకరించి అటు లబ్ధిదారులకు ఇటు ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుతున్నారు. చాలా దూరం ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే మేము తిరిగి ఇటు బైపాస్కి ఇటు నుంచి వచ్చాము. మేము ఏంటంటే బస్సులు కూడా ఇటు రావు కదా లోపలికి. మేమేంటంటే మళ్ళీ బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ 10 రూపాయలు పెట్టి ఇక్కడికి రావాలి. అట్లా అదే మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ అక్కడనైతే మాకు బెనిఫిట్స్ కోరికైనా బాగుంటుంది. ఎన్నిసార్లు వచ్చి ఉంటాం ఇక్కడికి?
చాలాసార్లు వచ్చి నేను చదువుకునేటప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్ ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు అంటే ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది మాచర్ల, డైలీ కనిగిరి చేస్తున్నాం. ఎన్నోసార్లు రావడం? ఫస్ట్ సారి. చాలా లాంగ్లోనే ఉంది, కానీ అవసరం కాబట్టి తప్పనిసరి రావాలి. అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 130. అప్ అండ్ డౌన్. ఇంత దూరంగా ఉంది కదా, లబ్ధిదారులకి ఏమన్నా దూరంగా ఉంది, కాస్త సెంటర్లో ఇటువంటి పెడితే బాగుంటుందని. సెంటర్లో పెడితే బాగుంటుంది, ఎందుకంటే చాలా ఊరి బయట ఉండేసరికి కష్టం, ఇబ్బంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన స్వహస్తాలతో ప్రారంభించినటువంటి ప్రగతి భవనం నిర్మించి దాదాపు 30 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయితే నగరం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఒంగోలు నగరానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ప్రగతి భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ కనీస సౌకర్యాలైనటువంటి మంచినీటి సమస్య కానీ, ఉప్పు నీటి కూడా లేని పరిస్థితి, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కానీ, లబ్ధిదారులు దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రమంలో వారికి సరైన సౌకర్యం అంటే మంచినీళ్ళు అయినా కానీ లేని పరిస్థితి. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇక్కడ తీవ్రమైన ఇబ్బంది. రాత్రి వేళల్లో మహిళా ఉద్యోగులు పనిచేయడానికి కూడా ఇక్కడ రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. వచ్చేదానికి పోయేదానికి తీవ్ర భయాందోళనకు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా పెచ్చులుడిపోయి స్లాబులు పైన పడతాయేమోనన్న భయంతో ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత మరమ్మతులు జరగకపోవడం ఒక ఎత్తు అయితే, ఎప్పుడు ఊడిపడుతుందనే భయాందోళన ఉన్న ఉద్యోగులు ఈ బిల్డింగ్ని మరమ్మతులకి చేయించి వాళ్ళకి విధులకు ఆటంకం కలగకుండా చేయాలని ప్రభుత్వ అధికారులని వారు కోరుతా ఉన్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఇకనైనా స్పందించి ఈ ప్రగతి భవనంలో కార్యాలయాల పునరుద్ధరణకు అంటే మరమ్మతులకి తగిన అమౌంట్ని, తగిన నిధులను కేటాయించి వాళ్ళ ఉద్యోగులకి సౌకర్యం కలిగించాలని వారు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్లో సైన్స్ వీక్ సందర్భంగా విజ్ఞాన స్ఫూర్తి ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు రూదర్ఫర్డ్ ఆల్ఫా కిరణ పరిక్షేపాన్ని నమూనా రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, ఏవో కిరణ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. Every 12,000 particles appear to be rebound. In an atom, most of the space is empty because most of the alpha particles pass straight through the gold foil without getting deflected. Very few particles were deflected by their path, indicating that the positive charge of an atom occupies a very little space. A very small fraction of alpha particles get deflected by 180 degrees, indicating that the జరిగిందండి. ఎప్పుడూ కూడా మా చైర్మన్ సార్ అత్తయ్య సార్ చెప్తూ ఉంటారండి, పిల్లలకి క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఇస్తారండి, బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అండ్ విజువలైజేషన్ స్మార్ట్ క్లాస్ ద్వారా ఇస్తారు. కానీ పిల్లవాడి అనుభవం ద్వారా నేర్చుకునేది ఎప్పటికీ కూడా అలానే గుర్తుండిపోతుంది. ఈ ప్రదర్శన ద్వారా ప్రతి విద్యార్థులు కేంద్రకం యొక్క ప్రాముఖ్యత ఏంటి, పరమాణువులో కేంద్రం యొక్క భాగం ఏంటి, దాని ద్వారా మనం ఎన్ని ప్రయోజనాలను పొందగలుగుతున్నాము అనేది తెలుసుకున్నారు. ఈ ఎగ్జిబిట్ని ప్రమాదం ఎక్కడ ఉంటే అక్కడ క్షణాల్లో వాలిపోయే 108కు సుస్థి చేసింది. జిల్లాలో సగానికి పైగా 108లు మూలపడటంతో పేదలకు అందాల్సిన వైద్య సేవలు మరింత దూరమయ్యే ప్రమాదం దాపురించింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 108 వాహనాలకు తరచూ రిపేర్లు వస్తున్న నేపథ్యంలో 108 వాహనాలు శక్తి మించిన సర్వీసులు చేయలేకపోతున్నాయి. జిల్లాలో 60కి పైగా అంబులెన్స్లు రిపేర్లలోనే కాలం వెళ్లబుచ్చుతున్నాయి. దాదాపు 8 సంవత్సరాలుగా 108 వాహనాలు పాతవాటి స్థానంలో కొత్త వాటివి ఏర్పాటు చేయకపోవడంతో ఉన్న వాటినే మరమ్మతులు చేసి తిప్పుతున్నారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం సంభవిస్తే క్షణాల్లో చేరుకునే 108 ముక్కి మూలిగి అక్కడికి చేరుకునే లోపు
ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సందర్భాలు కోకొల్లలు. దీనితో 108 సిబ్బందిపై బాధితులు చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉంటున్నాయని 108 సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడున్న ఒక్కో వాహనం 2 లక్షల కిలోమీటర్లు దాటాయంటే 108 సర్వీసు సేవలు ఏ మేరకు ఉందో అర్థమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం కొత్త వాహనాలు ఏర్పాటు చేయకపోతే ఉన్న వాహనాలు మరో 2-3 నెలల్లో మూలన పడే అవకాశం ఉందని 108 సిబ్బంది చెబుతున్నారు. బాధ అనిపించింది. ఎలా అంటే వీటికంటే మెరుగైన వెహికల్స్ ఉంటే వాళ్ళకు కూడా సర్వీస్ త్వరగా అందించవచ్చు కదా అని ఆలోచన ఉంటుంది. ఇక ఏంటంటే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వెహికల్స్ అంటే స్పీడ్గా వెళ్ళలేము, వాళ్ళకి సర్వీస్ తొందరగా అందించలేము. వాళ్ళు ఏంటంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏంటంటే రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు. అనేది వెహికల్స్ అని ప్రతి వెహికల్ రూరల్ అలాట్ చేసిన వెహికల్ ప్రతిదీ తిరుగుతూనే ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే మన ఎక్కడ 1-2 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి ఒక 1 hour 2 hours బ్రేక్ డౌన్ అవటం జరుగుతూ ఉంటుంది. కాదు అవి వెంటనే రెక్టిఫై అవుతూనే ఉంటాయి. ప్రతి వెహికల్ కేసుకి అటెండ్ అవుతూనే ఉంటుంది సార్. కాకపోతే బళ్ళు రిపేర్ అవటం వల్ల అంటే రిపేర్ అంటే వాటి వల్ల మీరు కొంత సఫర్ అవుతా ఉన్నా కానీ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మీరు చేసుకుంటున్నాం సార్. అందుచేత అవి పెద్ద సీరియస్గా తీసుకోం. కొత్త బండ్లు వస్తాయనేది మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అంటే విషయం తెలుస్తుందా? లేదు సార్, అంటే ఇప్పుడు వరకు మాకేం తెలియదు. ఉన్న బళ్ళు వరకు మాత్రం ఆపకుండా తిప్పుతున్నారు. ఏదన్నా మైనర్ రిపేర్లు వస్తే చేయించడం వెంటనే రన్నింగ్లో పెడతాం జరుగుతుంది. ఎట్లానే కంటిన్యూ అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడుపుతారు. లేకపోతే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడిపిన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమైనదని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 119వ జయంతి కార్యక్రమంలో పలువురు అధికారులు అల్లూరికి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అల్లూరి సీతారామరాజు నడిపిన మన్యం విప్లవ పోరాటం అజరామరమైనదని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి గిరిజనుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన ధీశాలి అన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఎంవి రమేష్ బాబు అధ్యక్షత వహించగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె సరస్వతి, డిఆర్ఓ నూర్ భాషా కాసిం తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఒక గిరిజన కుటుంబంలో నుంచి అత్యుత్తమైనటువంటి ప్రతిభని చూపించి ఒక నాయకుడిగా ఎన్నో పోరాటాలు జరిపి స్వాతంత్రాన్ని సమరయోధుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వారి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి ఎరుకుల యానాది రాజమండ్రిలో బ్రిటిష్ వెళ్తున్నప్పుడు ఆ 6వ సంవత్సరానికి కుటుంబంతోనే అంటే వాళ్ళ నాన్నగారు వెంకటరామన్ సార్ వాళ్ళ నాన్నగారు పేరు. ఆయన విప్లవ పెట్టి ఆయన చాలాసార్లు బాలగారు గారు మరి బిపిన్ చంద్రబాబు గారు కానివ్వండి. ఒంగోలు నగరంలోని అందుల పాఠశాల విద్యార్థులకు షారోన్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, సత్తయ్య, ఎస్ పార్వతి, ఎన్ కిరణ్ కుమార్, ఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలోని సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వైద్య సేవలు అందాల్సిన సిబ్బంది రోగులకు నరకాన్ని చూపిస్తున్నారు. రిమ్స్ వైద్యశాలలోని అత్యవసర విభాగమైన ట్రామా కేర్ యూనిట్లో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. దీనికి ఉదాహరణ ఈ మధ్య జరిగిన సంఘటనే. ఒంగోలుకు చెందిన ఒక ఎలక్ట్రీషియన్ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో అతనిని రిమ్స్కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో అతన్ని హాస్పిటల్లో సరైన చికిత్స అరకొరగా చేసిన వారు మరుసటి రోజు 12 గంటల వరకు పట్టించుకోకపోవడంతో రక్తం గడ్డకట్టి మొహం మొత్తం వాచిపోయి తీవ్ర నొప్పితో ఆ వ్యక్తి విలవిలలాడిపోతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేసింది. సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే ఇన్ఛార్జ్ డాక్టర్ సెలవు పెట్టారని,
ఆయన వచ్చి చూస్తే గాని కట్టుకట్టమని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం కొసమెరుపు. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన రిమ్స్లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి అటు కాంప్లెక్స్ దిగి వస్తా క్రాస్ చేస్తున్నప్పుడు వెనక నుంచి గుద్దాడండి. 9:30 జరిగింది. ఇంకా అంబులెన్స్ ఫోన్ చేస్తే తీసుకొని వచ్చారు. రాత్రి తీసుకొచ్చిన తర్వాత ఊరకే పైపైన క్లీన్ చేశారు. క్లీన్ చేసి వేసారు. ఇంకా రాత్రి ఏమో ఇంజక్షన్లు ఇచ్చారు. మళ్ళీ తెల్లవారుజామున వచ్చి ఇంజక్షన్లు 9కి ఇచ్చారు. ఇంకా డ్రెస్సింగ్ మాత్రం చేయమని మేము 4 సార్లు అడిగాము. స్మెల్ వస్తుంది, బ్లడ్. డాక్టర్ వచ్చిందా చేయమన్నారు. పొద్దు నుంచి వస్తారు అన్నారు. 1 గంట క్రితం వచ్చేసి అసలు రారండి ఇంక డాక్టర్ ఈరోజు అని చెప్పారు. పోనీ డ్రెస్సింగ్ చేయమంటే డ్రెస్సింగ్ చేయము, డాక్టర్ వచ్చి చూడాల్సిందని అని చెప్పి 10:10 వచ్చాను సార్. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి 10:10 అయింది. చేయించమని అడిగితే డాక్టర్ చూసాక చేస్తాను ట్రీట్మెంట్ అన్న. ఇవాళ రౌండ్స్ రాలేదండి ఇంకా సారు. మేము రోజు డ్రెస్సింగ్ చేస్తాం. సార్ గారు రౌండ్స్ అయిపోయిన తర్వాత మేము డ్రెస్సింగ్ చేస్తాం. సార్ ఇంకా రాదు. మేము డ్రెస్సింగ్ మామూలు చేస్తాంగా. రాకుండా లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది మామూలుగానే. సార్ గారు రౌండ్స్కి వచ్చిన తర్వాత మేము డ్రెస్సింగ్ చేయాలి, ఓపెన్ చేసి పెడతాము. అందుకే మేము ఇప్పుడు డ్రెస్సింగ్ చేస్తున్నామని చెప్తున్నాను నేను. ఇప్పుడు సార్ మామూలుగా రౌండ్స్కి వచ్చిన తర్వాత డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. బైక్ని కూడా మేము చూడాలి, అంత ఫాస్ట్కి వెళ్ళిపోయాడు. ఎమ్మటే మేము 108కి ఫోన్ చేసాం. 108 వచ్చింది. అది వచ్చేటప్పుడు లేట్ అయింది. అది వచ్చేసిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం కేసు రాసేసి పోలీసు వాళ్ళు కూడా రాసుకున్నాక ఇతను నుండి నా దగ్గర డబ్బులు కూడా లేవన్నారు. పాపం మేము ఉన్నాం, మేము తీసుకొస్తామని చెప్పేసి సంబంధమే లేదు. అయినా కూడా ఎలా ఉందని ఇప్పుడు ఫోన్ చేశా. ఇప్పుడు దాకా నాకు అసలు ఏం చూడలేదని చెప్పాడు అతను. సరే నేను వస్తున్నా అని చెప్పి మీకు ఫోన్ చేశా. ఇలా ఇంత అన్యాయం ఉంటే ఎలా అండి? రాత్రి నుంచి అడుగుతున్నా, డ్రెస్సింగ్ చేయలేకపోతే ఎలా? ఇంకెందుకు ఇంత పెద్ద హాస్పిటల్ మన ఒంగోలుకి? మళ్ళీ ఇది కార్పొరేషన్ అంటారు. ఇసుక రేవుల వద్ద నడిపే ట్రాక్టర్లను ఈ నెల 10వ తేదీలోపు జీపీఎస్తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి సూచించారు. డ్వాక్రా బజార్లో ఇసుక రేవులపై మురళి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇసుక రేవుల వద్ద అక్రమాలను నిరోధించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మురళి తెలిపారు. వాహన యాజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మురళి ఈ సందర్భంగా హెచ్చరించారు. జీపీఎస్తో అనుసంధానం చేసుకుని వాహనాలను సీజ్ చేస్తామని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రాంప్రసాద్ హెచ్చరించారు. టెలిమాక్స్ కంపెనీ ప్రతినిధి మధుసూదన్ రావు, ఇసుక రేవుల జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుధాకర్, పలువురు వాహనాల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బైక్ ఇస్తున్నారా బాబు? ఈ జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి ట్రాక్టర్కి ఒకటి మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 4,000 నుంచి 5,000 వరకు ఖరీదు ఉంటుంది. ప్రతి ట్రాక్టర్ ఓనరు పెట్టుకోవాలన్నా కంపల్సరీ మనం ఏదైతే మనం రీచ్లు పెట్టామో ఆ రీచ్లో పోవాలంటే ప్రతి వెహికల్ ఓనర్ కూడా ఇది పెట్టుకునే పోవాలి. ఈవెన్ లారీలు కూడా కానీ వాళ్ళు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ మిషన్ ఉంటేనే ఈ డేట్ తర్వాత మేము అలౌ చేస్తాం. 9వ తేదీ వరకు మేము పర్మిషన్ ఇస్తున్నాము. 10వ తేదీ నుంచి కంపల్సరీ అవి ఉంటేనే అలౌ చేయమని చెప్పి అక్కడ మేనేజర్లకు కానీ మ్యాక్స్ ప్రెసిడెంట్లకు కానీ ముఖ్యంగా ఈ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటంటే నిజంగా ఆథరైజ్డ్ రీచ్ నుంచి ఈ వెహికల్ వస్తుందా లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా వస్తుందా అనేది తెలుసుకోవడం ఒకటి. అంటే నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళకి, నిజాయితీగా కొనుక్కునే వాళ్ళకి నష్టం కలగకుండా ఉండడం. గజ్జె ఘల్లు ఘల్లు మనగా సరస సంగీత నృత్య రీతులు ఉల్లముపై అల్లరి చేయగా ఆకాశపు అంచుల్లో మనసు విహరించేట్లు చేసిన నృత్య కళాకారుల నృత్య భంగిమలు బంగ బంగారే బంగ అన్నట్లుగా సాగాయి. నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్య రీతులు ఆకట్టుకున్నాయి. దేవ పారిజాత రాజహంస పురస్కార గ్రహీత కాజా సుబ్రహ్మణ్యం నృత్య దర్శకత్వంలో సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శించిన సద్గురు త్యాగరాజస్వామి విరచిత నౌకాచరితము ఘట్టం ఆకట్టుకుంది. నళిని ప్రియ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. డాన్స్ మాస్టర్ నళిని ప్రియ నృత్య నికేతన్
నిర్వాహకులు ఎస్వి శివకుమారిని పలువురు అభినందించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 6/7/2015 సోమవారం. సహారీ ఉదయం 4:22 ఇఫ్తారీ సాయంత్రం 6:51. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. సినిమాలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలవాలి. ప్రముఖ సినీ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ అభిభాషణ. శిథిలావస్థకు చేరుకున్న ప్రగతి భవన్ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగులు. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. నిర్లక్ష్యపు జబ్బుతో బాధపడుతున్న రిమ్స్ వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంతో నరకయాతన పడుతున్న రోగులు. రిమ్స్ ఉన్నతాధికారులను సిబ్బందిని శాపనార్థాలు పెడుతున్న ప్రజానీకం. సత్య న్యూస్లో నేటి మాట. జరిగిన దానికోసం బాధ, జరగనున్న దానికోసం భయం లేకుండా చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడే ఉత్తముడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.